రాసిన పత్రిక 11వ అధ్యాయంలో నుంచి యేసుప్రభు వారిని జ్ఞాపకం చేసుకుందాం. 11వ అధ్యాయము మొదటి 5 వచనాలు. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతునందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడయుండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనుపోయిన గనక అతడు కనబడలేదు. పరమ తండ్రి, మీ గణనామమును బట్టి స్తుతిస్తూ చదువుబడిన లేఖనాల్లోంచి మా ప్రభుని యేసుక్రీస్తు వారిని మాకు ప్రత్యక్షపరిచి నాయన ఆయన ద్వారా మిమ్మల్ని ఘనపరచునట్లుగా నాయన ఆయనను మాకు నేర్పించి ఆయన ద్వారా మిమ్మల్ని ఆరాధించినట్లుగా మీరే మాతో ప్రభు అయిన యేసుక్రీస్తును సిలువ వేయబడి మరణించి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభును ఆయన ప్రత్యక్షతను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనము ఈ చదవబడిన 5 వచనాల్లో యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? క్రైస్తవ్యంలో ఉన్న మూఢనమ్మకాలు, క్రైస్తవ్యంలో ఉన్న నిర్జీవ క్రియలు, అన్ని ఆచారాలు, క్రైస్తవ్యంలో ఉన్న బుద్ధిహీనత, దుష్టత్వం, వీటిని బట్టే క్రీస్తు నామము అన్యజనుల మధ్య లేకపోతే క్రీస్తుని ఎరగని వారి మధ్య అవమానపరచబడుతుంది, దూషించబడుతుంది. ఇప్పుడు మనల్ని అడిగినప్పుడు మన గురించే చెప్పాలి, వేరే వాళ్ళ గురించి చెప్పకూడదు. ఆదాము అవ్వల యొక్క ఆ జబ్బు యేసుక్రీస్తులో ఉన్న వారికి ఉండకూడదు. ఆ జబ్బు నుంచి కూడా స్వస్థత పొందాం మనం యేసుక్రీస్తులో. ఏ జబ్బు? ఆదాము అవ్వ మీద పెట్టాడు, లేదా దేవుని మీద పెట్టాడు. అవ్వమ్మ ఏం చేసింది? సర్పం మీద తోసింది. ఇక సర్పాన్ని అడగలేదు. ఎందుకు? దేవుడికి తెలుసు కాబట్టి. సర్పాన్ని దేవుడు అప్పుడు శపించాడు కదా, ఆదాముని శపించాడు, అవ్వమ్మని శపించాడు. ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్న వారి మీద ఆదాము అవ్వలకు ఉన్న శాపం ఉందా అంటే ఉందంటే ఉందని చెప్పొచ్చు, లేదంటే లేదని చెప్పొచ్చు. ఉంది అంటే శరీరంలో ఉంది, లేదంటే క్రీస్తులో ఆత్మీయంగా లేదు. రెండు రైటే. ఎందుకు? శరీరాన్ని ధరించి ఉన్నాం కాబట్టి మనము శరీర విషయాల మీద మనసు ఉంచితే ఆదామునందు జీవించే జీవితం జీవించవచ్చు. శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తే, శరీరాన్ని నిరర్ధకం చేస్తే యేసు ప్రభువులా కూడా జీవించవచ్చు అన్నమాట. ఎప్పుడు అంటే పాపముల విషయంలో మృతి పొందినప్పుడు, యేసుక్రీస్తుతో కూడా సిలువ వేయబడినప్పుడు, యేసుక్రీస్తు పునరుద్ధానములో సాదృశ్యమందు మనం కూడా క్రీస్తు కూడా పునరుద్ధానమైనప్పుడు, అంటే ఆ పునరుద్ధాన అనుభవాన్ని మనం పొందినప్పుడు, అంటే చచ్చిపోయాము అనేటువంటి నిశ్చయత, పాపముల విషయంలో చచ్చిపోయాము అనే నిశ్చయత కలిగి యేసుక్రీస్తులో జీవిస్తున్నాము అనే నిశ్చయత, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగినప్పుడు ఖచ్చితంగా మనము యేసు ప్రభుని పిల్లలుగా, దేవుని పిల్లలుగా జీవించగలుగుతాం. దేవుని పిల్లలు, అసలు దేవుని పిల్లల లక్షణాలు ఏంటి అని కూడా మనకి పూర్తి గ్రహింపు లేదు. ఏంటి దేవుని పిల్లలు ఎలా జీవిస్తారు, దేవుని పిల్లలని ఎవరిని అంటారు, దేవుని పిల్లల లక్షణాలు ఉన్నాయా లేవా అనే పరిశీలన, స్వపరీక్ష, స్వవిమర్శ, తనను తాను విమర్శించుకునే ఆ యథార్థత విశ్వాసుల్లో లోపిస్తుంది. ఇప్పుడు ఎవరిని వారు విమర్శించుకుంటే తీర్పు పొందరు అన్నది బైబిల్ వాక్యం.
కానీ ఎవరైనా విమర్శిస్తే ఊరుకోకుండా ఎగిరెగిరి పడడం అనేది అసలు బైబిల్ వాక్యం కాదు. ఎవరన్నా విమర్శించారనుకోండి, అప్పుడు మనల్ని మనం విమర్శ చేసుకోవాలి. వాళ్ళ విమర్శను బట్టి నిజంగానే మనలో అలాంటి బుద్ధులు ఉన్నాయా అని, అలాంటి లక్షణాలు ఉన్నాయా, ఎందుకు అన్నాడు ఈ మాట, ఎందుకు అన్నది ఈ మాట అని. ఏం చేయాలి? తప్పైతే ఒప్పుకోవాలి. ఇప్పుడు ఎక్కువ మందికున్న మానసికమైన జబ్బు ఏంటో తెలుసా? తప్పుని ఒప్పుకోకపోవడం. ఇది జబ్బు అనమాట. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారో తెలిసి ఎవరైనా సంతోషంగా ఎప్పుడు ఉంటారు? సత్యాన్ని అంగీకరించాలి. అదే సమయంలో తప్పని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే దేవుడు కనికరిస్తాడు, మనుషులు కూడా కనికరిస్తారు. ఇప్పుడు ఎప్పుడైనా తప్పు ఒప్పుకోండి, ఇంకా అక్కడి నుంచి వివాదం ఉండదు. ఒప్పుకోకపోతే ఏమవుద్ది? ఇప్పుడు ఎవరన్నా తప్పని చెప్తే కోపించుకోవడం కాదు, సరిదిద్దుకోవాలి, వాళ్ళతో క్షమించమని సమాధాన పడాలి. అందుకనే ప్రభువు మిమ్మల్ని క్షమించిన ప్రకారం ఏమన్నాడు? ఎవరు ఎందుకు క్షమించాడు మనల్ని? క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించాడు. ఇప్పుడు మనంగా క్షమించబడలే, క్రీస్తుని అంగీకరించడం వల్ల క్షమించబడ్డాం. ఇది కూడా అర్థం కావట్లేదు, గ్రహింపు లేదు చాలామందికి. ఆ గ్రహింపు కలిగే వరకు కూడా మనం యథార్థమైన ఆరాధన చేయలేం, అంటే నిజంగా దేవుని పిల్లలాగా జీవించలేం. కాబట్టి క్రీస్తునందు దేవుణ్ణి ఆత్మతో సత్యముతో యథార్థంగా ఆరాధించాలంటే అసలు ఈ జీవితం నీది నూతన జన్మ. ఈ నూతన జన్మలో, నూతన సృష్టిలో క్రీస్తునందు దేవుని పిల్లలుగా అయ్యాం కదా. ఆ పిల్లలు లక్షణాలు ఏంటి, వాళ్ళు ఎలా జీవిస్తారు, వాళ్ళు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటారు, వాళ్ళ భాష ఏంటి, వాళ్ళ వ్యవహారం ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళ స్వరూపం, వాళ్ళ స్వభావం, ఇవన్నీ కూడా మనకు తెలియాలి. ఇవన్నీ ఎలా తెలుసుకుంటాము? అదే ఈ అధ్యాయంలో ఉంది. దానిని బట్టి పెద్దలు కూడా సాక్ష్యం పొందారు. దేవుడి గురించి సమాజంలో ఎన్నో మతాలు ఉన్నాయి కదా, మతాలన్నీ దేవుడి గురించే ఉన్నాయి. కానీ ఏ మతంలోనూ దేవుడిని ఎరగరు ఎవరు కూడా. మతంలో ఎప్పటికీ దేవుడు అర్థం కాడు. మతం అంటేనే అభిమతం. అభిమతం అనగా అభిప్రాయం. నా అభిప్రాయం ప్రకారం దేవుడు ఈయన. నాకు ఈ చెట్టు హెల్ప్ చేసింది కాబట్టి నాకు ఈ చెట్టే, నాకు ఈ స్తంభం హెల్ప్ చేసింది, ఈ స్తంభమే దేవుడు. ఇది నా అభిప్రాయం, నా అభిమతం. అభిప్రాయం అన్నా అభిమతం అన్నా ఒకటే. నా అభిప్రాయం ప్రకారం ఈ స్తంభం నాకు హెల్ప్ చేసింది కాబట్టి ఈ స్తంభమే నాకు దేవుడు, దేవత, ఏదో అనుకుంటాను, నా ఇష్టం. ఒక మనిషి హెల్ప్ చేస్తే ఆ మనిషి నేనేమనుకుంటాను? దేవుడు అనుకుంటాను, అది నా అభిమతం. ఇలాగూ ప్రకృతిలో ప్రతిదీ మనకి సేవ చేస్తుంది, సహాయం చేస్తుంది కాబట్టి ప్రతిదాన్ని ఏమన్నారు? దేవుడు, దేవత అని పేర్లు పెట్టారు మన పూర్వీకులు. ఇదంతా కూడా మతమే. అందుకని మతాల్లోంచి మూఢ విశ్వాసాలు వచ్చాయి. ఏమొచ్చాయి? మూఢ విశ్వాసాలు వచ్చాయి, మూఢ నమ్మకాలు వచ్చాయి. ఆ నమ్మకాల మీద పోరాటం చేయడానికే హేతువాదులు వచ్చారు. హేతువాదులు, నాస్తికులు అనేవాళ్ళు వచ్చారు. అంటే నాస్తికులు అనేవాళ్ళు ఎవరు? దేవుడు లేడు అనేవాళ్ళు. దేవుడు లేడు అంటారు, కానీ సైన్స్ ఉంది అంటారు. సృష్టి దానంతటా అదే కలిగింది అని అంటారు. మరి ఏం కలిగింది అని చెప్తే ఒక నాస్తిక సోదరుడు ఈ విధంగా చెప్పాడు. మీకు కూడా ఒక వీడియో లింక్ పెట్టాను, చూడండి. అది ఏంటంటే, అందులో క్రైస్తవుడు ఒక ఆయన అతనికి కామెంట్ పెట్టాడు. ఏమని? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు, వారు అసహ్య కార్యాలు చేస్తారు, మేలు చేయవాడు లేడు, ఒక్కడు లేడని. అంటే ఇప్పుడు ఎదుటోళ్ళకి మనము రెఫరెన్స్ చెప్పవచ్చు, దేవుడు లేడు అనేవాడు బుద్ధిహీనుడని కదా. అలా అంటే ఇప్పుడు ఎవడు బుద్ధిహీనుడు అంటే, ఇప్పుడు దేవుడు ఉన్నాడని చెప్పే ఈ మనిషి బుద్ధిహీనమైన పనులు ఎన్నో చేస్తున్నాడు. దేవుడు ఉన్నాడని చెప్పేవాడు, దేవుడిని నమ్మినవాడు కూడా ఎన్నో బుద్ధిహీనమైన కార్యాలు చేస్తున్నాడు. కానీ ఎదుటివాడికి ఏమని చెప్తున్నాడు? దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు అన్నాడు. ఉన్నాడనేవాడు బుద్ధి కలిగిన కార్యాలు చేస్తే లేడనేవాడు ఎలా బుద్ధిహీనుడో అర్థమవుతుంది. అంతేనా? అప్పుడు వరకు అర్థమవుద్దా?
ఒరే ఉన్నాడని నువ్వే ఎంత బుద్ధిహీనంగా, ఎంత అవివేకంగా, ఎంత మూఢనమ్మకాలతో, మూఢాచారాలతో నువ్వు కొట్టుకు చేస్తున్నారు మీరు. మీకే నికరం లేదు. మీ దేవుళ్ళే, ఇప్పుడు క్రైస్తవులనే అందాం, మీ దేవుళ్ళే ఇద్దరో ముగ్గురో ఒక్కళ్ళో క్లారిటీ లేదు క్రైస్తవుల్లో. ముందు తేల్చుకొనిరా అంటాడు. అవునా? ఎన్నో ఉంటాయి అలా ప్రశ్నిస్తే, ఎన్నో ఉంటాయి. ఇప్పుడు యేసుకు తండ్రి ఎవరో అని అడుగుతాడు దేవుడు అంటే. మరి దేవుడు అంటే యేసు ఎవరో? దేవుడు కాదు, మానవుడా అని అడుగుతాడు. అంటే ఇప్పుడు ఈ రెండింటి విషయాల్లో అతనికి క్లారిటీ లేదు. మరి మనకు ఉండాలొద్దా? మనకు లేకుండా బుద్ధిహీనుడు అనేస్తే అప్పుడు అది కరెక్టేనా? కనుక దేవుడి విషయంలో అందరూ చిన్నపిల్లలే. దేవుడి విషయంలో ఎవరికి క్లారిటీ లేదు, ఎవరికి స్పష్టత లేదు. ఏమి ఎరగకపోయినా, ఏమి గ్రహించకపోయినా ఎవరికాళ్ళే మాట్లాడేస్తారు. ఆయన ఒకటే చెప్తున్నాడు, దేవుడు లేడనేవాడు బుద్ధిమంతుడు అని చెప్తున్నాడు. ఈ వచనాన్ని రివర్స్ చెప్పాడు అనమాట. ఏమని? దేవుడు ఉన్నాడని చెప్పుకునేవాడు బుద్ధిహీనుడు అని చెప్పాడు అతను. దేవుడు ఉన్నాడని చెప్పి బుద్ధిహీనమైన కార్యాలు చేసేవాడు బుద్ధిహీనుడు. అసహ్య కార్యాలు చేస్తున్నారు. మేలు చేయవాడు లేడు, ఒకడు లేడు. ఎవడాడు? దేవుడు ఉన్నాడని చెప్పేవాడు అని చెప్తున్నాడు. అతను మార్చాడు ఆ వాక్యాన్ని, ఇలా మార్చాలని చెప్పి. అతను ఏం చెప్తున్నాడు? దేవుడు లేడని చెప్పేవాడు బుద్ధిమంతుడు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం అందరం రోజు డైలీ మోసపోతాం. అలాగా డైలీ చాలా విషయాల్లో మోసపోతాం. ఎవడో కూరగాయలు అమ్మేవాడు వస్తాడు, ఇందులో పురుగు మందులు వేసారంటే అబ్బాయి ఏం వేయరమ్మా అసలు అని చెప్పేస్తాం, నమ్మేస్తాం, కొనేస్తాం, అంతే. మందులు వేయరంట అని మళ్ళీ ఇంకొకరికి చెప్పేస్తాం. కానీ మందు వేయకుండా అసలు కాయలు కాస్తాయి ఈ రోజుల్లో? కాయు. మన ఏరియాలో అసలు కాయు. అయినా సరే మనం ఏం చేస్తాం? అమ్మ ఈ మందు వేయకుండా వేసిన కాయలమ్మా అని చెప్తే నమ్మేసి మనం కొనేస్తాం. ఎక్కడి నుంచో తెచ్చి ఇక పలానా ఊరు అని చెప్పేసి మన మన పక్క ఊరు నుంచి తెచ్చి ఊరు కాయలు అని చెప్పి అమ్మేస్తే అవి ఆ ఊరి అంటే ఆయన నమ్మేసి కొనుక్కుంటాం మనం. యాపిల్ని చూసాను నిన్న. యాపిల్ కాయలు అన్నీ తెల్లగా ఉన్నాయి, అటు అన్నిటికీ ఎర్ర రంగు వేస్తున్నాడు. మనం ఏం చేస్తాం? యాపిల్స్ ఎర్రగా ఉన్నాయి అనుకుని అంటే ఇప్పుడు సమాజంలో ఏది కొందామన్నా హెల్తీయే, మోలియే. అలాగే భక్తి కూడా మోళీ అనమాట. మొత్తం టోటల్గా మార్గాలన్నీ చెడిపోయాయి. ఎవరికి ఎవరు కూడా పూర్తిగా ఏ మతాన్ని, అంటే మతమే. ఇప్పుడు మతం అంటే అది క్రైస్తవ్యంలో ఉన్న మూఢనమ్మకాలు, అది మతమే. క్రైస్తవ మతం లేదా? విశ్వాసానికి మతానికి చాలా తేడా ఉంది. మతంలో మూర్ఖత్వం ఉంటుంది, మతంలో వాళ్ళ సొంత అభిప్రాయం ఉంటుంది. విశ్వాసం ఒక్కటే. ఆ ఒక్కటైన విశ్వాసం ఏంటో మనుషులు తెలుసుకోవాలి, అంతే. తెలుసుకోవడమే కాదు, గ్రహింపు కలిగి ఉండాలి ఆ విషయం. ఇదే ఈ అధ్యాయంలో ఉన్న క్రీస్తుని తెలియజేస్తున్న వాక్యాలు. ఒక మాటలో చెప్పాలంటే ప్రతి వచనంలోనూ యేసుక్రీస్తున్నాడు. ఏంటి? ఎలా ఉన్నాడు చెప్పండి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ప్రతి వచనంలో యేసుక్రీస్తున్నాడు. ఎలా ఉన్నాడు అని అడుగుతున్నాను. విశ్వాసమే యేసుక్రీస్తు అనమాట. ఇంకా మీరు అది అర్థం కాలేదనుకోండి, మొదట అక్కడ ఏమన్నాడు? దేవుని వాక్యము. 3వ వచనంలో ఏముంది? దేవుని వాక్యం ఎవరు? యేసుక్రీస్తే కదా. విశ్వాసం వల్ల కలిగాయంటే దేవుని వాక్యం వల్ల కలిగినాయి ఆయన కదా. ఇలా కూడా మనము వెంటనే అర్థం చేసుకోవచ్చు తొందరగా. కాబట్టి ఇప్పుడు చదవండి, ఇది ఎలా చదవాలంటే, యేసుక్రీస్తు అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అన్నాడు. అంటే కనిపించని వాటన్నిటికీ రుజువు ఎవరు? యేసుక్రీస్తే. ఇప్పుడు దేవునికి రుజువు ఎవరు? యేసుక్రీస్తే. అది యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. దేవుడు ఉన్నాడు అంటానికి రుజువు కూడా ఎవరు? యేసుక్రీస్తే. యోహాను సువార్త 1వ అధ్యాయము 18. ఎవడును అది ఇప్పుడు బైబిల్ చాలా తేటగా చెప్తుంది, దేవుణ్ణి ఎవరు చూడలేదు, ఎప్పుడు చూడలేదని. దేవుణ్ణి చూశారని బైబిల్ చెప్తే, దేవుడు కనబడ్డాడని బైబిల్ చెప్తే అప్పుడు బైబిల్ అబద్ధమే. ఇంకా ఎక్కువ వాదోపవాదాలు, చర్చోపచర్చలు ఏమి అవసరం ఏమీ లేదు. అప్పుడు బైబిల్ కూడా మూఢనమ్మకమే.
కానీ బైబిల్ ఏం చెప్పింది అంటే దేవుడు అదృశ్యుడు, దేవుడిని ఏ మానవుడు ఎప్పుడు కూడా చూడలేదు. ఇప్పుడు చాలామంది దేవుడిని చూసామని చెప్పారు బైబిల్లో కూడా. దేవుని చూసారా అని అడిగితే వాళ్ళు దేవుని చూడలే, దేవుని దేవదూతను చూశారు, లేకపోతే దేవుని యొక్క వెలుగును చూశారు, దేవుని మహిమను మాత్రమే చూశారు. అంతేగాని దేవుని స్వరూపాన్ని ఎవరు కూడా చూడరు. చూసి ఏ నరుడు బ్రతకడు. కానీ మరి శరీరధారి అయి వచ్చింది ఎవరు? శరీరధారి అయి వచ్చింది దేవుని మాట, ఆ అదృశ్యుడైనటువంటి ఆ దేవుని వాక్యము. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా, ఆ వాక్యము ఎన్నో వచనంలో ఉంది? 14 వాక్యం. 14 ఏమనుంది? ఆ వాక్యము. ఏ వాక్యము అని అన్నాం అనుకోండి, మళ్ళీ మొదటి వచనం చదవాలన్నమాట. ఆది యందు అంటే ప్రారంభంలో ఏముందని చెప్తున్నాం? వాక్యం ఉందంట. ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి మనము వెనక్కి వెళ్తే అంతకు ముందు వెనక్కి వెళ్తే అంటే ఆ వాక్యానికి ముందర ఏంటి అని వెనక్కి వెళ్తే మనకేం తెలదు. ఆది యందు వాక్యం ఉండేను అని చెప్పింది బైబిల్. మనము అంతకంటే అర్థం చేసుకుంటానికి ఇంకేమన్నా మనకు అర్థమవుద్దా? ఇంకేదని చెప్తే, ఇప్పుడు సైన్స్ చెప్తే మనకు అర్థమవుద్దా? చెప్తే అర్థమవుద్దా? అర్థం అవదు. వాడు రకరకాల సూత్రాలు చెప్తాడు సైన్స్ అని. సైన్స్ అంతటికి మూలం ఏంటి చెప్పండి? సైన్స్కి మూలం ఏంటి? సృష్టి. మనకి ఎప్పుడు బ్యాలెన్స్గానే ఉండాలి. ఈరోజు జీవించండి, రేపు మంద కాదు. ఈరోజు జీవించండి. ఈరోజు ఎలా జీవించాలి? అంతే హ్యాపీగా ఉండండి ఉన్నదాంతో. ఉన్నది ఏం తింటున్నావు, అది ఏ కూర అన్నది ముఖ్యం కాదు. దాన్ని నిజంగా దాని రుచిని ఆస్వాదిస్తున్నావా లేదా అన్నది ముఖ్యం. ఇది లేదు చాలామందికి. ఏదో తినేస్తున్నారండి. ఎలా ఉన్నారంటే ఆలోచిస్తే అర్థమవుతుంది. ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఏంటి మధ్యాహ్నం అంటే ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళాలనుకోండి, ప్రార్థనకే సిద్ధపడుతున్నారు. ఎప్పుడు ప్రార్థన అంటే వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతాం అనుకోండి. వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు తిందాం తినేసారు. తినేసిన తర్వాత పడకేసి వాళ్ళు పడక మళ్ళీ సాయంత్రం ఏం వండుకుందామని మళ్ళీ మధ్యలో టీ టైం అనుకో, అలా ఒక కునుకు తీసిన తర్వాత లేచిన వెంటనే మళ్ళీ టీ పెట్టేసి తాగేసి మళ్ళీ ఏం చేస్తారు? సాయంత్రానికి వండేసుకోవాలి. సాయంత్రానికి వండుకునే కంగారా, మళ్ళీ వండుకున్న తర్వాత తినే వరకు కంగారు. తినేసిన తర్వాత మళ్ళీ పడుకున్న తర్వాత మళ్ళీ తెల్లారిపోతే ఆడవాళ్ళకేమో వండేయాలని కంగారు, మగవాళ్ళకేమో పనిలోకి వెళ్ళిపోవాలని కంగారు. మళ్ళీ అదే రొటీన్. అంతేనా చక్రం? ఎప్పుడు దాకా మనల్ని రోడ్డు మీద పెట్టేసి దాకా అంతే. మనం ఆగం ఎక్కడనే. దేవుని మాట వినము, పెద్దోళ్ళ మాట వినము. ఏంటంటే ఎక్కడ తృప్తి లేదు. ఇప్పుడు ఒకప్పుడు కనిపినంత ఉప్పు భోజనంలో కంట ఉప్పు దొరికితే సరే అనుకునేవారంట మన పూర్వీకులకు. ఉప్పు ఉండేది కాదంట తింటాకే. కాస్త గంజిలోకి ఆ ఉప్పు ఉంటే సంతోషంగా తినేసేవారంట. అందుకనే ఏమనేవారంటే మీ ఉప్పు తిన్నాము, మీకు రుణపడి ఉన్నామని ఒక సామెత వచ్చింది. ఏంటి? ఉప్పు అంట. పప్పు కదా. ఇప్పుడు పప్పు విలువైందా, ఉప్పు విలువైందా? ఇప్పుడు పప్పే విలువైంది. కానీ ఒకప్పుడు ఉప్పే విలువైంది, ఉప్పు లేదు. ఇప్పుడు ఉప్పు బస్తాలు ఉంది. ఇప్పుడు 7-8 రకాల ఉప్పులు మార్కెట్లో అమ్ముడవుతున్నాయి. ఏ ఉప్పు మంచిదంటే అన్ని ఉప్పేనంట. ఏ ఉప్పు అయినా ఉప్పే అంతే. మళ్ళీ ఏ ఉప్పు మంచిది, ఈ ఉప్పు మంచిది, ఆ ఉప్పు మంచిది అని రేట్లు అమ్ముతున్నారు అంతే. ఏదైనా ఉప్పే. ఎందులో అయినా ఉండేది ఆ సోడియం అనేది, ఆ ఉప్పు ఇచ్చేటువంటి సోడియం క్లోరైడే. కనుక ఇప్పుడు ఏ ఉప్పు మంచిది, ఏ వాటర్ మంచిది, కదా, అవునా? ఏ బియ్యం మంచిది, ఆ బియ్యంలో మళ్ళీ 10-15 రకాలు, అవునా? మామూలు బియ్యం, వైట్ రైసు, బ్రౌన్ రైసు, బ్లాక్ రైసు, ఆ రైసు, ఈ రైసు, ఆ రైసు. ఆ రైసులు మళ్ళీ వండుకునేటప్పుడు వైట్ రైసు, బిర్యానీ, లేకపోతే గ్రీన్ బిర్యానీ, లేకపోతే బ్రౌన్ బిర్యానీ, ఆ బిర్యానీ, ఈ బిర్యానీ, ఆ బిర్యానీ. ఏదైనా ఎందుకు తింటున్నారు? ఒకప్పుడు ఆకలికి తినేవారు, చచ్చిపోతామని ఆకలి నీరసంగా ఉంది ఆరోగ్యం కోసం తినేవారు. ఇప్పుడు దేనికి తింటున్నారు? అసలు ఇప్పుడు ఎందుకు తింటున్నారో తినేవాళ్ళకే తెలియదు. ఎందుకు తింటున్నారంటే ఆనందం కోసం తింటున్నారు, సంతోషం కోసం తింటున్నారు. అందుకని ఏమవుతుంది? అలా తింటుంటే ఏమవుతుంది? బిర్యానీ అనేది ఎంత తినాలో ఏ మనిషికైనా తెలుసా అని అంటే
బిర్యానీ ఇంత తినాలి, కానీ ఎంత తినేస్తున్నారు. అంత తినేస్తే ఇక్కడ పెరుగుతుంది, ఈ పక్కనే తొడల్లో అట్లా పెరుగుద్ది. తర్వాత దాన్ని మొయ్యడానికి ఇంకొకటి కావాలి. ఇంకొకటి ఎవడ మోస్తాడు మనల్ని? ఎవరో మొయ్యలేరు. అసలు బిర్యానీ అనేది ఆంధ్ర వాళ్ళ ఆహారమే కాదు. మీకు ఇంకో విషయం చెప్తున్నాను, సమయం వచ్చింది కాబట్టి. ఇది ఆంధ్ర ఆహారం కాదు. మీరు తింటే మన ప్రాంతంలో వండేటువంటి కొబ్బరి అన్నం వండుకోండి, అది బిర్యానీ లాగా ఉంటుంది. దాంట్లోనే తక్కువ మళ్ళీ బిర్యానీలు వేసి అన్ని కొబ్బరి అన్నం వేసేస్తే అది బిర్యానీ అయిపోద్ది. అది బలము, ఆరోగ్యం. అది కూడా తగు మాత్రంలోనే. బిర్యానీ మీద కొంచెం రెట్టింపు తినవచ్చు, కానీ మళ్ళీ అది బిర్యానీ లాగా ఎంత తినేసామనుకోండి అది రోగమే. ఏదైనా అతి అనేది అనర్థాలకు దారితీస్తుంది. కరువు వచ్చినప్పుడే దేని విలువ అనేది తెలుస్తుంది. ఇప్పుడు అన్నీ ఎక్కువైపోయి ఏమి ఎక్కువైపోయినాయి అంటే అన్నీ ఎక్కువైపోయినాయి. అన్నీ ఎక్కువైన తర్వాత కొవ్వు కూడా ఎక్కువైంది. ఏమెక్కువైంది? కొవ్వు కూడా ఎక్కువైంది. కొవ్వు కూడా ఎక్కువయ్యి మనిషి ఏమంటున్నాడంటే దేవుడు లేడు, దెయ్యం లేడు, మంచి లేదు, చెడ్డ లేదు, పాపం లేదు, పుణ్యం లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు. ఈ క్షణంలో ఆటవిక న్యాయం అన్నమాట. ఎలాగా? నాకు డబ్బులు వచ్చేయాలంటే దీనికి ఏ రంగేసి అమ్మేయాల, అవునా? నేను డ్యూటీకి వెళ్ళాలి కానీ పని చెప్పకూడదు. డ్యూటీ టైం అయిపోవాలి, ఇంటికి వచ్చేయాలి, శుభ్రంగా తినేయాలి, శుభ్రంగా పడుకోవాలి, ఎంజాయ్ చేసేయాలి. అంటే ఎక్కడ దేంట్లో అయినా మోసమే. అందుకని ఎలా ఉందంటే ప్రతివాడు పయ్యోడు కిందోడికి పని చెప్పేసి ఆడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఎక్కడైనా చూడండి, మీరు ఏ ఫ్యాక్టరీలో చూసినా, ఏ డిపార్ట్మెంట్లో చూసినా, కిందోడు తక్కువ జీతం తీసుకునే వాడి మీద మొత్తం పని అంతా నెట్టేసి ఆ పయ్యోడు హ్యాపీగా ఉంటాడు. ప్రతి చోట అంతే, అవునా కదా? ఎవరు? పయ్యోడు. బలవంతుడు బలహీనుడి మీద వేసేసి ఆడు చేయవలసిన పని కూడా బలహీనుడి చేత చేయించేసి, ఒకవేళ నువ్వు చేయకపోతే నీ ఉద్యోగం పీకేస్తాం, ఇంకొకటి వస్తాడు నీ స్థానంలో అని అంటాం. ఇలాగూ దోపిడీ అనేది ఇప్పుడు కాదు, పూర్వం నుంచి ఇప్పుడు కూడా ఉంది, కానీ దాని రూపం మార్చుకుంటూ వస్తుంది. కానీ దోపిడీ అనేది మాత్రం పోలేదు. బలహీనుల మీద బలవంతుల దౌర్జన్యం అనేది ఎప్పుడు ఉంటానే ఉంది. అది ఇంట్లోనూ ఉంది, సమాజంలో కూడా ఉంది, అది సంఘంలో కూడా వచ్చేసింది. సంఘంలో ఇదేం ఉండకూడదు. ఏది? బలవంతుడు బలహీనుడు అనేటువంటి తారతమ్యం లేదు, వాస్తవానికి క్రీస్తులో లేదు. కానీ ఆ బలహీనమైనటువంటి మనుషులే ఇందులోకి వచ్చారు కాబట్టి వీళ్ళ మతాన్ని ఈ విశ్వాసంలోకి చొప్పించేసినప్పుడు ఇందులో కూడా డబ్బున్నవాడికో న్యాయం, బలవంతుడికో న్యాయం, జనమున్నవాడికో న్యాయం, అవునా? ఇలాగా క్రీస్తులో అందరూ ఏకశరీరమేనా? ఇప్పుడు నీ అవయవాల్లో ఏది నీకు అక్కర్లేదని చెప్తారు? అవయవాల్లో నీకు అక్కర్లేనిది ఏంటి? నువ్వు దేన్ని చిన్న చూపు చూస్తావు? ఎంట్రుకతో సమానం అంటాడు. అంటే ఎంట్రుకలన్నీ అలా అందరినీ ఎంట్రుకతో సమానం అంటే వీడు ఎంట్రుకలన్నీ పీకేస్తే బోడిగుండే మిగులుతుంది వీడికి. అప్పుడు ఎంట్రుకతో సమానం అంటాను కూడా ఒక్క ఎంట్రుక కూడా ఉండదు. ఇప్పుడు ప్రతివాడిని ఎంట్రుకతో సమానం అన్నాడు అనుకోండి, అప్పుడు వీడు ఎంట్రుక అంటే జనం ఎక్కువ ఉంటారు కదా, అప్పుడు వచ్చినోడల్లా నా ఎంట్రుకతో సమానం అని పీకేస్తున్నాడు. అప్పుడు వీడు ఎన్ని ఇంటికలు ఉన్నాయో అంతమంది వస్తే ఏం చేస్తాడు? అన్నీ పీకేయాలా? పీకేస్తే ఏం మిగిలితే వీడికి ఇంకా తర్వాత పీకడానికి ఏమీ ఉండదు. కనుక అన్నీ బుద్ధిహీనమైనటువంటి పరిస్థితులేనమాట, బుద్ధిహీనమైన ఆలోచనలే మనుషులు. కనుక ఏదో సంపాదించామా లేదా, ఇవాళ కరెంట్ బిల్ కట్టామా లేకపోతే డ్వాక్రా కట్టామా, ఈ గొడవలే కానీ ఎంతసేపును అసలు ఏం అర్థమైంది జీవితం గురించి? అర్థమైతే ఆటోమేటిక్గా అన్నిటినీ కూడా ఎలా మేనేజ్ చేయాలో మనకి దేవుడు జ్ఞానం ఇస్తాడు, బలం ఇస్తాడు. చెప్పాలంటే ఆరోగ్యంగా ఇస్తాడు. అలా ఆరోగ్యం కావాలి కదా, ఏంటి? ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలంటే అసలు ప్రతి సామాన్యుడు కూడా దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి దైవత్వాన్ని దేవుణ్ణి అని అనే కంటే దైవత్వాన్ని అర్థం చేసుకోవాలి. దైవత్వం మొట్టమొదట దైవత్వం అనేది ఎక్కడుందంటే ప్రకృతిలో కంటే ముందర మనుషుల్లోనే ఉంది. ఎందుకంటే ఏ దేవుడు మానవుడు ఇలా ఉండాలి అనుకున్నాడు అని అడిగాం కదా.
ఒక క్వశ్చన్ ఏమని చెప్పాం కదా, అసలు నిన్ను ఇలా పుట్టించాలి అని అనుకుని ఎవరు అనుకున్నారో ఆయనే నిజమైన సృష్టికర్త, నిజమైన దేవుడు అని అనుకున్నాం లేదా? గుర్తొచ్చిందా? మనం ఇలా ఉండాలి, మనుషులు ఇలా ఉండాలి అని అనుకుని డిజైన్ చేసింది ఎవరు? ఆ మనిషికి మనసుని హృదయాన్ని ఇచ్చింది ఎవరు? ఆ ఇచ్చినటువంటి ఆ దేవునికి మనసు ఉందా, హృదయం ఉందా? అది ఎలా ఉంది, ఎలాంటిది ఆయన హృదయం? ఆయనకి అంటే ఒక ఆయన అంటాడు మనిషికి ఉన్నాయన్నీ దేవుడికి పెట్టారని. ఇప్పుడు ఆయన ఒక సృష్టి క్రమం చెప్పాడు, నాస్తికుడు. ఏంటి ఆ క్రమం అంటే చెప్తానేనండి. ఆ క్రమం చెప్తే మనకు అర్థమవుద్ది కొంతవరకు. ముందంట కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం పుట్టిందంట. ఏం పుట్టింది? విశ్వం పుట్టింది. ఆ విశ్వం ఎలా పుట్టిందో చెప్పలేదు, కానీ ఏం చెప్పాడు? ముందు విశ్వం పుట్టిందని చెప్పాడు. ఆ విశ్వంలో ఏమున్నాయో ఆయన చెప్పలేదు. ఆ విశ్వం ఎలా కలిగిందో ఆయన చెప్పలేదు. ముందు విశ్వం పుట్టింది. నేను పెట్టిన వీడియోలో ఉంది, వినండి. ముందు విశ్వం పుట్టింది, తర్వాత ఆ విశ్వంలో సూర్యుడు పుట్టాడు. ఏం పుట్టాడు? సూర్యుడు పుట్టాడంట. ఆ తర్వాత సూర్యుడు పుట్టాక భూమి పుట్టిందంట. భూమి పుట్టాక చంద్రుడు పుట్టాడంట. చంద్రుడు పుట్టాక జీవం పుట్టిందంట. ఏంటి? జీవం పుట్టిందంట. జీవం పుట్టాక కొన్ని లక్షల సంవత్సరాలకి మనుషుడు పుట్టాడంట. మనుషుడు పుట్టిన కొన్ని వేల సంవత్సరాలకి దేవుడు పుట్టాడట. రివర్స్ అనమాట. ఇలా రండి, ఇప్పుడు మనం ఇలా వెళ్ళండి. దేవుడు, మనిషి, జీవము, తర్వాత చంద్రుడు, భూమి, సూర్యుడు, విశ్వం. అవునా? ఆది అందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడంటే అర్థం ఏంటి? విశ్వాన్ని పుట్టించాడు దేవుడు. ఆ విశ్వంలోంచి ఏం కలిగింది? సూర్యుడు వచ్చాడు అన్నాడు. సూర్యుడు వచ్చాడంటే వెలుగు కలుగు కాక అన్నాడు కదా. వెలుగు కలిగిన తర్వాత ఏమైంది? అప్పుడు నీళ్లు, భూమి అన్నీ కలిసి ఉన్నాయి కదా. అప్పుడు ఆ నీళ్ళలోంచి భూమి కలుగు కాక అన్నాడు. అవునా? భూమి కలిగిన తర్వాత ఏం కలిగింది? భూమిని నీళ్ళను వేరు చేశాడు. ఆకాశంలో నీళ్లు, భూమి మీద వేర్లు అన్నీ వేరు చేశాడు కదా. చేసిన తర్వాత అప్పుడు సూర్యచంద్రులను కలిగించాడు అని రాశాడు. అవి కాలాలని, సంవత్సరాలని అవి చూపెట్టడానికి ఆకాశమందు జ్యోతులు కలగజేసాడని చెప్పి రాశాడు కదా. అవునా? ఆ తర్వాత ఏం జరిగింది? అప్పుడు చెట్లని, తర్వాత పక్షుల్ని, జీవరాశుల్ని అన్నింటినీ కలగజేశాడు. అప్పుడు 6వ రోజున ఏమొచ్చింది? మనుషుని తెచ్చాడు. అవునా? ఇప్పుడు దీన్నే ఇలా రివర్సల్ చెప్పాడు అనమాట. అర్థమైంది మీకు? అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు. బైబిల్ని ఏం చేశాడు? బైబిల్ దేవుడి దగ్గర నుంచి ప్రారంభమైంది. ఇతనేమో చివరి నుంచి మొదలుకు వచ్చాడు. మొదల నుంచి చివరికి వెళ్ళాడు. అంటే దేవుడి దగ్గర నుంచి వెళ్ళాల్సిన దాన్ని పోయి విశ్వం దగ్గర నుంచి మొదలయ్యాడు. దేవుడిని ఎట్టుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? చివరిలో పెట్టాడు.